సోరియాసిస్ని ఫస్ట్ స్టేజ్లో గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు సపోజ్ మనం స్కాల్ప్ సోరియాసిస్ మనం తీసుకున్నాం అనుకోండి, అంటే తలలో ఎక్కువగా ఉండిద్ది. అది డాండ్రఫా సోరియాసిస్ అని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయగలం అనేది మనం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. డాండ్రఫ్ ఏంటంటే మనకి ఏదైనా సరే డాండ్రఫ్ మనం తలస్నానం చేసినా ఒకవేళ మెడిసిన్ తీసుకున్నా తగ్గింది అంటే మళ్ళీ రిపీట్గా రావడానికి చాలా రోజులు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది టైం టేకింగ్ ప్రాసెస్. కానీ స్కాల్ప్ సోరియాసిస్ ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా ఇమ్మీడియట్గా మొత్తం మనకి ప్లేక్స్ రావటం, డాండ్రఫ్ ఎల్లో కలర్లో కానీ ప్యాచెస్లో కానీ పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా అనిపించడం. ఎప్పుడైతే ఆ ప్యాచెస్ దురదలాగా అనిపించేసి మనం ఆ ప్యాచెస్ని తీసేసినప్పుడు దాని కింద బ్లీడింగ్ లాగా రావటం, స్పాట్స్ రావటం, ఆ తర్వాత 2 రోజులు స్నానం చేసి నెక్స్ట్ డేకే మొదలవటం లేదా 2వ రోజుకే మళ్ళీ తలలో దురద రావటం, మళ్ళీ ప్లేక్స్ మొదలవటం లాంటి లక్షణాలు కనబడతాయి. ఎప్పుడైతే మీ శరీరం మొత్తంలో ఒక ప్యాచెస్ లాగా ఉండి సిల్వరీ కలర్ ప్యాచెస్ కనబడతా ఉన్నాయి, రెడ్డిష్గా పింకిష్గా ఉండి దానిపైన స్కేల్స్ లాగా ఎక్కువగా కనబడి ఒళ్ళంతా కనబడుతూ ఉన్నాయో, ప్యాచెస్ లాగా కావచ్చు లేదా ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యి కూడా కావచ్చు, ఇది ఖచ్చితంగా సోరియాసిసే ఉండొచ్చు అని అనుకోవాలి తప్ప మనకెందుకు వస్తుంది సోరియాసిస్, మన ఫ్యామిలీలో ఎవరికి లేదు కదా అనుకొని డిలే మాత్రం చేయొద్దు. ఎంత ఎర్లీగా మీరు చెప్పగలిగితే అంత త్వరగా సోరియాసిస్ని క్లియర్ చేయొచ్చండి.